హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ తిరగబడరా స్వామి, డైరెక్టెడ్ బై ఏఎస్ రవికుమార్ చౌదరి గారు. సో ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. లావణ్య అనే అమ్మాయి వల్ల హీరో రాజ్ తరుణ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో వస్తున్నాడు. హీరోయిన్ మల్వి మల్హోత్రా మాయలో పడి తనని మోసం చేశాడని లావణ్య గారు చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. కానీ ఇప్పుడు అదే మాల్వి మల్హోత్రా అండ్ రాజ్ తరుణ్ జంటగా నటించిన తిరగబడరా స్వామి మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసింది. రచ్చ వల్ల చర్చలో నిలిచిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ముందుగా ప్లాట్ ఏంటో చూసేద్దాం. మూవీలో హీరో ఒక అనాథ. సొసైటీలో మిస్ అవుతున్న చాలా మందిని వాళ్ళ సొంత వాళ్ళ దగ్గరికి చేరుస్తుంటాడు మన హీరో. ఈ పని చేస్తుండడం వల్ల ఇతనికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరు ముందుకు రారు. కానీ ఒకరోజు మరో అనాథ అయిన హీరోయిన్ శైలజ హీరోని పెళ్లి చేసుకుంటుంది. కొన్ని డేస్ తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే హీరోకి ఒకరోజు తన భార్య అయిన శైలజ అనాథ కాదు అని తెలుస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడు, మూవీలో కొండారెడ్డి అనే రౌడీకి శైలజకి సంబంధం ఏంటి, చివరకు ఏమైంది అనేదే స్టోరీ. ఇక ఈ మూవీ చూశాక నాకైతే నచ్చలేదండి. సినిమా అయితే ఒక రెగ్యులర్ రొటీన్ స్టోరీయే. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీన్లో ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. పోనీ ఏమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఏం లేవు అని చెప్పాలి. అంత లో స్క్రీన్ ప్లేతో మూవీని రన్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది, ఈ మూవీని తీసిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు ఓల్డ్ మూవీస్ యజ్ఞం, పిల్ల, నోలేని జీవితం అంత గొప్ప సినిమాలు తీసిన ఆయన ఇక ఈ మూవీని ఎలా తీశారంటే మరి ఎందుకు ఆయనకే తెలియాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తప్పిపోయిన వాళ్ళని, కనిపించకుండా పోయిన కొందరిని వాళ్ళ సొంత వాళ్ళకి అప్పగించే కుర్రాడైన మన హీరోని పరిచయం చేస్తారు. ఆ తర్వాత మన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. కట్ చేస్తే ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత సాంగ్స్ కూడా సోసోగానే ఉంటాయి. ఆఫ్టర్ దట్ పెళ్లి చేసుకున్న శైలజ ఎవరు అనే విషయంతో ఎంట్రోల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం అన్నెసెసరీ సీన్స్తో బాగా ల్యాక్ చేశారు. ఇంకా లాస్ట్లో హీరో ఫైట్ సీన్తో క్లైమాక్స్ని ఎండ్ చేశారు. 1 hour 55 minutes రన్ టైంతో మూవీని తీస్తే మనకి 3 గంటల మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. అసలు రాజ్ తరుణ్ ఇలాంటి మూవీ ఎందుకు తీశాడు అనిపిస్తుంది. మూవీలో హీరోయిన్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు చెప్తారు, కానీ ఒక్క చోటు కూడా పొట్ట ఎత్తుగా ఉన్నట్టు చూపించరు. చెప్పకూడదు కానీ ఇలాంటి లాజిక్ లేని సీన్లు మూవీలో చాలా ఉన్నాయి. గాయ్స్, ఒక మంచి మూవీ చూడాలనుకునే వారికి నేనైతే ఈ మూవీని రికమెండ్ చేయను. ఇంత చెప్పినా కూడా మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది సాహసం అనే చెప్పాలి. ఎనీవేస్, మరి ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గాయ్స్. థ్యాంక్ యూ.